రోహిత్ శర్మకు ఐపీఎల్లో ఉన్న ఈ రికార్డు గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అది డెక్కన్ చార్జర్స్ టీంకు ఆడుతున్నప్పుడు ముంబై ఇండియన్స్ టీం మీద రోహిత్ హ్యాట్రిక్ వికెట్స్ తీశారు. అలాగే రోహిత్ శర్మ ఐపీఎల్ మొత్తం మీద ఎక్కువ సిక్స్లు కొట్టిన రెండో ప్లేయర్. ఐపీఎల్లో రోహిత్ 280 సిక్స్లు బాదాడు. ఐపీఎల్లో ఎంఎస్ ధోని తర్వాత ఎక్కువ విన్ పర్సెంటేజ్ ఉంది రోహిత్ శర్మకు. కెప్టెన్గా 5 సార్లు 2013, 15, 17, 19, 20 సంవత్సరాలలో ఫైనల్స్కు టీంను తీసుకువెళ్తే అన్నిసార్లు టీం గెలిచింది. అందులో 3 సార్లు ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం అయిన సిఎస్కే మీద గెలిచింది. ఇప్పుడైతే మనం డబ్బులు కట్టి మరీ జియో హాట్స్టార్లో మ్యాచ్లు చూడాల్సి వస్తుంది. కానీ 2010 ఐపీఎల్ను యూట్యూబ్లో లైవ్ టెలికాస్ట్ చేయడంతో పాటు చివరి 4 మ్యాచ్లను థియేటర్స్లో 3D స్క్రీనింగ్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఐపీఎల్లో మొదటి సెంచరీ కొట్టిన ఇండియన్ ప్లేయర్ మనీష్ పాండే. అలాగే ఐపీఎల్లో మొదటి సెంచరీ కొట్టింది బ్రెండన్ మెకలమ్. ఈ ఫ్యాక్ట్ అయితే విరాట్ కోహ్లీ గురించి. ఐపీఎల్లో ఎక్కువ సెంచరీలు చేసింది విరాట్ కోహ్లీ. ఐపీఎల్ మొత్తంలో విరాట్ కోహ్లీ 8 సెంచరీలు చేశారు. ఐపీఎల్ మొత్తంలో ఎక్కువ రన్స్ 8000 రన్స్ చేసిన ప్లేయర్ కూడా విరాట్ కోహ్లీయే. ఒక సీజన్లో ఎక్కువ రన్స్ చేసింది కూడా విరాట్ కోహ్లీ. 2016 సీజన్లో విరాట్ కోహ్లీ 973 రన్స్ చేశారు. ఇది ఇప్పటికీ ఒక అన్బ్రేకబుల్ రికార్డ్. 2008 నుంచి ఇప్పటి వరకు ఐపీఎల్ మొత్తం మీద ఒకే టీంకు ఆడిన ఒకే ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఐపీఎల్లో ఆడిన ఓల్డెస్ట్ ప్లేయర్ బ్రాడ్ హాగ్. 45 సంవత్సరాల వయసులో కేకేఆర్ టీంకు ఆయన ఆడారు. ఈ సీజన్లో ఓల్డెస్ట్ ప్లేయర్ ఎంఎస్ ధోని. ఐపీఎల్లో వేగవంతమైన సెంచరీ కొట్టింది ఆర్సీబీ ప్లేయర్ క్రిస్ గేల్. 30 బాల్స్లోనే సెంచరీ చేశారు. అలాగే ఫాస్టెస్ట్ 50 రికార్డ్ జైస్వాల్ పేరు మీద ఉంది. జైస్వాల్ 13 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్లో హైయెస్ట్ విన్నింగ్ స్ట్రైక్ ఉంది కేకేఆర్ టీంకు. 2014-15 సీజన్స్లో వరుసగా ఆ టీం 10 మ్యాచ్లను గెలిచింది. ఈ ఫ్యాక్ట్ అయితే ఎంఎస్ ధోని గురించి. ఏ గేమ్లో అయినా సరే కొన్ని రూల్స్ ఉంటాయి. వాటి ప్రకారం ప్లేయర్స్ ఆడాలి. కానీ చాలా తక్కువ సార్లు మాత్రమే ప్లేయర్స్ గేమ్ను డామినేట్ చేస్తారు. వాళ్ళ కోసం రూల్స్ని కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. అలాంటి ప్లేయర్ ఎంఎస్ ధోని. 2025 ఐపీఎల్లో ఎంఎస్ ధోని ఆడటం కోసం ఐపీఎల్లో ఒక రూల్ని చేంజ్ చేశారు. 2008 నుంచి 2021 సీజన్స్ వరకు ఇండియన్ ప్లేయర్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి 5 సంవత్సరాలు దాటితే అన్క్యాప్డ్ ప్లేయర్గా ఆడొచ్చు. అయితే 2022 ఐపీఎల్లో 2 టీమ్స్ కొత్తగా వచ్చిన తర్వాత ఆ రూల్ను తీసేశారు. కానీ ఎంఎస్ ధోని లాంటి ప్లేయర్ సడన్గా లేకపోతే ఐపీఎల్ బ్రాండ్ వాల్యూకే చాలా డ్యామేజ్ అవుతుందని తెలుసుకున్న బీసీసీఐ ఆ రూల్ను వెనక్కి తెచ్చింది. 2020 ఆగస్టు 15న ఎంఎస్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్కు సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ ద్వారా రిటైర్మెంట్ ప్రకటించారు. 2025 ఆగస్టుకు 5 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి ఎంఎస్ ధోనికి ఈ రూల్ వర్తించదు కదా అంటే ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్స్లో చిన్న లూప్ హోల్ ఉంది. లాస్ట్ మ్యాచ్ ఆడిన 6 నెలలలోపు రిటైర్ అయితే రిటైర్ అయిన డేట్ను పరిగణలోకి తీసుకుంటారు. 6 నెలల తర్వాత రిటైర్ అయితే లాస్ట్ మ్యాచ్ను రిటైర్ అయిన డేట్గా కన్సిడర్ చేస్తారు. ఎంఎస్ ధోని 2019 జూలైలో లాస్ట్ మ్యాచ్ ఆడారు. ఆల్మోస్ట్ 13 నెలల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు. కాబట్టి చివరి మ్యాచ్ను పరిగణలోకి తీసుకుంటే 5 సంవత్సరాలు అయ్యింది. ఎంఎస్ ధోనిని సిఎస్కే అన్క్యాప్డ్ ప్లేయర్గా రిటైన్ చేసుకుంది. ఎంఎస్ ధోని ఈ సీజన్లో అన్క్యాప్డ్ ప్లేయర్గా ఆడుతున్నారు. అలాగే ఎంఎస్ ధోనికి ఐపీఎల్లో చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఐపీఎల్లో ఎక్కువ మ్యాచ్లు క్యాప్టెన్సీ చేశారు ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని 226 మ్యాచ్లకు క్యాప్టెన్గా ఉంటే 133 మ్యాచ్లలో టీం గెలిచింది. 100కు పైగా విజయాలు ఉన్న ఒకే కెప్టెన్ ఎంఎస్ ధోని. ఎక్కువ విన్ పర్సెంటేజ్ ఉన్న కెప్టెన్ కూడా ఎంఎస్ ధోనినే. ఐపీఎల్లో వికెట్ కీపర్గా ఎక్కువ క్యాచ్లు స్టంపింగ్ చేసింది కూడా ధోనినే. 2008 మొదటి ఐపీఎల్లో ఎక్కువ ఆక్షన్ ప్రైజ్ వచ్చింది కూడా ధోనికే. అలాగే అప్పుడు ఇప్పుడు ఒక ప్లేయర్ కోసం అన్ని టీమ్స్ బిడ్ వేయడం అదే మొదటి అలాగే చివరిసారి. టీమ్స్ కన్నా కూడా ఎక్కువ ఫైనల్స్ ఆడింది ఎంఎస్ ధోని. ఐపీఎల్ మొత్తంలో ఎంఎస్ ధోని 11 ఫైనల్స్ ఆడారు. అలాగే వరుసగా ఏ 2 ఐపీఎల్ ఫైనల్స్ కూడా ఎంఎస్ ధోని లేకుండా జరగలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్.